ఏండో నేను బాగున్నాను, మీరు బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు జెరూసలేంలో ఉన్న బైబిల్ జూ. సో దీన్నే బెబకెల్ జూ అని కూడా అంటారు. బట్ ఇది అన్ని జూస్ లాగా నార్మల్ జూ అయితే కాదు. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్. సో జూ అంటే నార్మల్గా అందరికీ తెలిసిందే. బట్ బైబిల్ జూ అని ఎందుకు పేరు పెట్టారంటే దీనికి, సో ఇక్కడ ప్రతి యానిమల్ కూడా ఫ్రీడమ్గా ఉండేలాగా వాటికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెడతారనమాట. ఏదైతే ఈ జెరూసలేం బైబిల్ జూ 1940లో ఓపెన్ చేశారు దీన్ని. ఇది వచ్చేసి మల్హా జెరూసలేం ఇజ్రాయెల్లో ఉంది. మొత్తం ఈ పార్క్ ఏరియా మొత్తం 62 ఎకరాల్లో ఉంటుందన్నమాట ఈ పార్క్ అయితే. సో 2019 నాటికి ఈ పార్క్లో ఉన్న యానిమల్స్ కౌంట్ అయితే కనుక 2200 వరకు ఉంది. సో ప్రజెంట్ అప్డేట్ అయితే ఇంకా లేదు, 2024 అయితే ఇంకా అప్డేట్ లేదు. అండ్ 2019 నాటికి బర్డ్స్ ఈ బైబిల్ పార్క్లో ఉన్న బర్డ్స్ కౌంట్ అయితే కనుక 271గా ఉంది. సో ఇది కూడా 19 వరకు కౌంట్ చేసిన బర్డ్స్ లిస్ట్ అనమాట ఇది. సో 24 అయితే ఇంకా అప్డేట్ చేయలేదు ఈ జూలో అయితే కనుక. ఈ పార్క్ అయితే కనుక సండే నుంచి థర్స్డే వరకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. ఫ్రైడే మాత్రం 9 to 4 మాత్రమే ఓపెన్ ఉంటుంది, ఎందుకంటే 4 తర్వాత షబాత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అప్పుడు క్లోజ్ చేసేస్తారు. అండ్ సాటర్డే ఫుల్గా హాలిడే ఉంటుంది ఈ పార్క్కి అయితే. సో అగైన్ మళ్ళీ సండే నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట.
చిల్డ్రన్స్కి అయితే కనుక 50 షెకెల్గా ఉంది ఇజ్రాయెల్ కరెన్సీలో. సో ఈ పార్క్కి ఎంట్రన్స్ అయితే కనుక పెద్దవాళ్ళకి 100 షెకెల్. అండ్ నేను షూట్ చేస్తున్న రోజుని స్కూల్ చిల్డ్రన్స్ ఎక్కువగా వచ్చారు. స్కూల్ పిల్లలు చాలామంది ఉన్నారు నేను వచ్చిన రోజున అయితే కనుక. సో మీరు చూసారు ఆల్రెడీ. నార్మల్గా మనం ఎక్కడ జూలో చూసినా కూడా 1-2 మాత్రమే ఉంటాయి యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ. బట్ ఈ బైబిల్ జూ, జెరూసలేంలో ఉన్నటువంటి ఈ బైబిల్ జూలో ప్రతిదీ కూడా గుంపులుగా ఉంటాయి. సో ప్రతి యానిమల్ కూడా 1-2 కాకుండా ఎక్కువగా ఉంటే అది కూడా వాటికి కన్వీనియంట్గా ఉండేలాగా అక్కడున్న పరిసరాలను కూడా అరేంజ్ చేసి పెట్టడం జరిగింది. సో జెరూసలేంలోనే చాలా పెద్ద జూ ఇది. సో ఇక్కడున్న యానిమల్స్ని అండ్ వాటితో పాటు ఉన్న బర్డ్స్ని మొత్తం అన్నిటిని నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ట్రైన్ అనమాట, మినీ ట్రైన్. ఎవరైతే స్కూల్ చిల్డ్రన్స్ కానీ ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు దీని మీద వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో ఇదంతా ఈ 62 ఎకర్స్ని కవర్ చేస్తుంది ఇది. సో బై వాక్ వెళ్ళేవారు బై వాక్ వెళ్తూ ఉంటారు. అంటే అన్నీ ఇండివిజువల్గా చూడాలి అంటే నా అలాగే ఏదన్నా షూట్ చేసుకునే వాళ్ళు అయితే కనుక సో ఇండివిజువల్గా నడుచుకుంటూ ఇదంతా తిరుగుతూ ఉంటారు. 62 ఎకర్స్లో మనం వాక్ చేసి ఇవన్నీ షూట్ చేయడం అంటే చాలా లాంగ్ ప్రాసెస్. బట్ మనకు అన్నీ క్లియర్గా చూడాలి కాబట్టి 1 by 1 షూట్ చేసుకుంటూ వచ్చాను నేనైతే. పిల్లలు ఎవరైతే కిడ్స్ ఉంటారో వాళ్ళు, ఓల్డ్ ఏజ్ పీపుల్ అలాంటి వాళ్ళు ఆ ట్రైన్స్లో వెళ్తూ ఉంటారు. అండ్ చిన్న చిన్న ఇక్కడ బైక్స్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా వెళ్ళొచ్చు. దానికి కొంచెం పే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ బైక్స్ కానీ అలాంటి వాటి మీద వెళ్ళాలంటే కనుక, బ్యాటరీ ఆపరేటెడ్ బైక్ మీద వెళ్ళాలంటే కనుక దానికి అమౌంట్ కొంచెం పే చేయవలసి ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ది టికెట్. అది ఇది బైబిల్ జూ అని ఎందుకు అంటున్నారంటే, సో మనకి బైబిల్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి యానిమల్ అండ్ ప్రతి బర్డ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఏదైతే డేంజరస్ యానిమల్స్ ఉంటాయో లైక్ విష సర్పాలు కానీ, సో ఏదైతే డేంజరస్ యానిమల్స్ ఉన్నాయో అవి కాకుండా మిగతావన్నిటికి ఇక్కడ మంచిగా వాటికి అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేసి, నార్మల్గా మనం జూలో ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడైనా జూలో చూస్తే కనుక మనకి కేసెస్లో పెడతా ఉంటారు. సో యానిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ. ఇవైతే కనుక పెంగ్విన్స్. సో చాలా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్నవి పెద్దవి చాలా పెంగ్విన్స్ ఉన్నాయి. సో నేనైతే ఫస్ట్ టైం చూడడం వీటిని. సో వీటికి కూడా స్విమ్ చేయడానికి అండ్ పైన తిరగడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు వీటికి. సో వీటన్నిటికీ కూడా బ్యాక్ సైడ్ ఏవైతే స్టోన్స్ అరేంజ్ చేశారో స్టోన్స్కి మధ్యలో ఇలా కట్ చేసినట్టు ఉంది కదా, అవన్నీ కూడా ఇవి ఉండడానికి, లోపలికి వెళ్ళి ఉండడానికి హౌసెస్ అనమాట. లోపల సొరంగంలా ఉంటుంది. సో లోపల వీటికి ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఇవన్నీ హోల్స్లో అన్నీ కూడా లోపలికి వెళ్తే చిన్న చిన్న ఇల్లుల్లా ఉన్నాయన్నమాట అవి ఉండడానికి. సో వాటికి కన్వీనియంట్గా. సో వీటికి ఏంటంటే ఒక జూలో ఉన్న ఫీలింగ్ లేకుండా చేయడానికి ఇవన్నీ అరేంజ్ చేశారు. అండ్ బైబిల్ పరంగా సో ఈ జూ అంతా కూడా ఉంటుందన్నమాట. సో ప్రతి బర్డ్కి అండ్ ప్రతి యానిమల్కి ఫ్రీడమ్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఉన్న కాన్సెప్ట్ మీద ఈ జూని రన్ చేస్తున్నారు. కేసెస్లో పెట్టి సో మనకి కనిపించేలాగా దాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. బట్ ఈ జూ అయితే కనుక అలా లేదు, ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఇది మొత్తం 62 ఎకర్స్ ఉంది ఈ పార్క్, ఈ జూ అంతా కూడా. సో ఈ 62 ఎకర్స్లో సో ప్రతి యానిమల్కి దానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీసు అరేంజ్ చేసి సో దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ వాటి మెయింటెనెన్స్ చూసుకోవడానికి అండ్ వాళ్ళ హెల్త్ చెకప్ చేయడానికి, హెల్త్ పరంగా అన్నీ చూడడానికి కూడా సెపరేట్గా ఇక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు.
వాటికి సంబంధించినవి. అండ్ ఎవ్రీడే సో వాటికి క్లీనింగ్ కానీ అండ్ ఫుడ్ ఫీడింగ్ చేయడానికి కానీ సో ప్రతి యానిమల్కి సెపరేట్ స్టాఫ్ ఉంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి బర్డ్స్ కానీ కొన్ని యానిమల్స్ అయితే కనుక బయట మనం చూడడానికి అవకాశం లేదు, ఎందుకంటే అవి అంతరించిపోయినాయి. బట్ ఇక్కడ మాత్రం వాటిని చాలా జాగ్రత్తగా కేర్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇజ్రాయెల్లో ఉన్న హిబ్రూ యూనివర్సిటీ అయితే కనుక మెయిన్ ఫౌండర్ ఈ బైబిల్ జూకి అయితే కనుక. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇజ్రాయెల్లో ఉన్న ప్రజలందరికీ కూడా బైబిల్లో మెన్షన్ చేసినటువంటి అన్ని బర్డ్స్ని అండ్ అన్ని యానిమల్స్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ జూని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది 1940లో. ఇదైతే కనుక మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ మనకి క్యాఫ్టేరియా కూడా ఉంది. అండ్ ఏదైతే రీఛార్జబుల్ వెహికల్స్ ఉన్నాయో బైక్స్ కానీ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ నుంచే కీస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రతి బర్డ్ ప్రతి యానిమల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి అక్కడ క్లియర్గా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది పర్టికులర్గా ఉంది. సో దాని పేరు అండ్ అది తినే ఫుడ్ ప్రతిదీ దాని లైఫ్ స్పాన్ కూడా అక్కడ మనకి ప్రతిదీ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ప్రతి యానిమల్ అండ్ ప్రతి బర్డ్ దగ్గర కూడా మనం ఇది చూడొచ్చు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది ఇక్కడైతే వ్యూ. అండ్ ప్రతి యానిమల్ అండ్ ప్రతి బర్డ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు ఒక నోట్ అనేది ఉంటుంది. సో అక్కడ ఉన్న బర్డ్కి కానీ యానిమల్స్ కానీ మనం ఎటువంటి ఫుడ్ అనేది ఫీడ్ చేయకూడదు. ఓకే, సో ఫీడింగ్ అనేది మనం చేయకూడదు అన్నమాట. సో వాటికి ఏం కావాలనేది కంపల్సరీ అక్కడ ఉన్న వాళ్ళు చూస్తారు. సో అవి మన దగ్గరికి వచ్చినా కూడా వాటిని టచ్ చేయకూడదు అండ్ వాటికి ఎటువంటి ఫీడింగ్ అనేది చేయకూడదు అనమాట. ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూలు ఈ జూలో. ఎలిఫెంట్ అయితే కనుక మనకి బైబిల్లో మెన్షన్ చేసి లేదు, అయినా కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది వీళ్ళు. సో వీటికి కూడా వాటికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ అండ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంది. ఇది ఈ ఎలిఫెంట్స్కి సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో ఇది కూడా చాలా పెద్దది. అండ్ వాటికి అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు. సో వాటర్ కానీ అది ఎక్కువగా మట్టితో ఆడుకుంటూ ఉంటాయి ఇవి. సో మట్టిని ఆ తొండంతో పైకి వేయడం అలాంటివి. సో వాటికి కన్వీనియంట్గా ఉండేలాగా అన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఏవైతే బయట మనం చూసిన జూలో అయితే కనుక ఇలాంటి ఫెసిలిటీస్ ఉండవు. జస్ట్ ఒక కేజ్లో దాన్ని పెట్టడం, సో దాన్ని మూవ్ చేయడం, అంటే వన్ ప్లేస్ నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయడం జరుగుతుంది. సో దానికి అక్కడ మాత్రమే ఫీడింగ్ చేస్తూ ఉంటారు. ఏదైతే కేజ్లో మాత్రమే దాన్ని కొంచడం జరుగుతుంది. బట్ ఇక్కడైతే అలా కాదు. సో వాటికి ఓపెన్గా తిరిగేదానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫీడింగ్ టైం టు టైం ఫీడింగ్ కూడా మీకు వెనక కనిపిస్తున్న డోర్ ఉంది కదా, అక్కడ నుంచి ఫీడింగ్ అనేది చేస్తారు అన్నమాట. సో మళ్ళీ వచ్చింది ట్రైన్. సో మనం తిరిగి వస్తున్నాం, మనకంటే ముందే తిరిగి వచ్చేస్తుంది జూ మొత్తం. సో నెక్స్ట్ సో ఒక మంచి ప్లేస్ చూపిస్తాను మీకు జూలో. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో వెళ్దాం లోపలికి, అసలు లోపల ఏముందో చూద్దాం. సో నేను ఎంటర్ అవుతున్న వెంటనే లోపల జూయిష్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు నేను షూట్ చేస్తానని చెప్పేసి నాకు షాలోమ్ చెప్తున్నారు. సో ఇది వచ్చేసి బర్డ్స్కి సంబంధించినటువంటి
ప్లేస్ అనమాట. సో ఇక్కడ అన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి. సో అది కూడా ఎలా అంటే చాలా ఒక పర్టిక్యులర్ ప్లేస్ని కంప్లీట్గా వాళ్ళు పైనుంచి అండ్ చుట్టూ కూడా దానికి కవర్ చేసి సో దాని లోపల వీటిని పెట్టడం జరిగిందన్నమాట. సో అవి ఫ్రీగా తిరగగలుగుతాయి మొత్తం ఈ ఈ ప్లేస్ అంతా కూడా, ఈ సరౌండింగ్ ప్లేస్ అంతా కూడా వాటికి ఫ్లై చేయడానికి అవకాశం ఉండేలాగా అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా అరేంజ్ చేశారు వాటికి. ఎందుకంటే లోపలికి ఎంటర్ అయిన వెంటనే సో చాలా కూల్గా ఉంది. సో జూ మొత్తం తిరిగినప్పుడు ఒక టెంపరేచర్ ఉంది, బట్ దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది మారిపోయింది అనమాట. సో లోపలికి వచ్చిన వెంటనే సో మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను, రెయిన్ పడుతున్న సౌండ్ అయితే వినిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా. సో నేను బయటకు వస్తే బయట తిరుగుతుంది ఆల్రెడీ, బట్ అది మనం ఏం చేయట్లేదు. బట్ కొంచెం భయంతో లోపలికి వెళ్ళిపోయింది అది. సో చాలా ఫ్రీగా తిరుగుతున్నాయి ఇక్కడ అన్నీ. సో వాటికి సపరేట్గా ఒక కేజ్ లాంటిది పెట్టి అందులో కాకుండా సో ఓపెన్ ఏరియాగా పెట్టారు అన్నీ కూడా, వాటికి తిరిగేలాగా అన్ని ఫెసిలిటీస్తో ఉండింది ఇది. సో ఇదైతే ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో బర్డ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూడని బర్డ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా పెద్దగా కూడా ఉన్నాయి బాగా. సో ఇజ్రాయెల్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఇజ్రాయెల్లో ఉన్న వాళ్ళు కంపల్సరీగా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇదైతే కనుక, ఈ బైబికల్ జూ అయితే కనుక కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్. సో ఈ జూ వచ్చేసి ఇజ్రాయెల్లోనే రెండవ అతిపెద్ద జూ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి తెలవీవ్లో ఉంది. సో నేను అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇవైతే కనుక మనకి ఇండియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇదైతే బయటకు వచ్చేస్తుంది మొత్తానికి, ఇలా నడుచుకుంటూ వెళ్తుంది పైనుంచి ఇది. బట్ లోపలైతే మాత్రం చాలా మంచి మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఒక పక్క నుంచి ట్రైన్ సౌండ్, ఇంకొక పక్క నుంచి బర్డ్స్ సౌండ్, అన్నీ మిక్స్ అయ్యి చాలా మంచి ఫీల్ ఉంది ఇక్కడైతే కనుక. షూట్ అయిపోయిన తర్వాత కూడా ఇందులోనే తిరుగుతూ ఉన్నాను నేను. అంత బాగా నచ్చింది నాకైతే ఇది.
సో బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి బర్డ్ మనకి బాయ్ చెప్తుంది. సో నెక్స్ట్ మనమైతే కనుక ఈగిల్స్ దీంట్లోకి వచ్చాము. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి అండ్ చాలా పెద్దవి కూడా, ఇవి చాలా పెద్ద పెద్ద ఈగిల్స్ ఇవన్నీ కూడా, అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. సో మనం బయట ఎక్కడ చూడడానికి అవకాశం లేదు, అంటే కంప్లీట్గా ఫారెస్ట్లోకి వెళ్తే తప్ప మనకి ఇన్ని కలర్స్ కానీ ఇంత పెద్దవి కానీ చూడడానికి అవ్వదు. బట్ ఇక్కడ అన్నీ కూడా మనకి చూడడానికి వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ కలర్ అయితే మనం రెగ్యులర్గా చూసేది, బట్ ఇందులోనే వైట్ కలర్ ఉంది. ఫుల్ వైట్ కలర్లో కూడా ఈగల్ అనేది ఉన్నది ఇక్కడ, పెద్దవి కూడా చాలా పెద్దవి, అండ్ ఈ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. సో వీటి కోసం అరేంజ్ చేసిన ప్లేస్ అయితే కూడా చాలా పెద్దగా ఉంది. సో ప్రశాంతంగా తిరగడానికి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అరేంజ్ చేయడం జరిగింది వీటికి. సో లోపలికి ఆల్రెడీ ఇది లోపల అనమాట. సో లోపల నుంచి ఇది షూట్ చేస్తున్నాను, బట్ అవి ఏం చేయట్లేదు. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. సో పైనుంచి క్లోజ్ చేశారు అండ్ చుట్టూ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఫెన్సింగ్ తోటి. ఫెన్సింగ్ లోపలికి మనం ఎంటర్ అయ్యామండి. వీటి కోసం అరేంజ్ చేసిన వాటి లోపలికి మనం వచ్చాం అనమాట. సో ఇది పైన కనిపించేది ఇదొక టైపు ఈగలు. సో ఇది వైట్ కలర్ అని చెప్పాను కదా, సో ఇది వైట్ కలర్ ఈగలు అనమాట. సో ఇందులో ఉన్న వాటిలో ఇది బాగా పెద్ద ఈగలు ఇది. సో ఇది కెమెరాలో మీకు చిన్నగా కనిపిస్తుందేమో, బట్ ఇది రియల్గా చూస్తే ఎలా ఉందంటే ఒక 50 kgs పర్సన్ని ఈజీగా వాటి కాళ్ళతోటి పైకి లేపేయగలదు అనమాట, అంత పెద్దగా ఉంది. సో బయటకు వచ్చేస్తుంటే ఒక ఈగలు ఇక్కడ పై నుంచి ఎగురుకుంటూ వచ్చి కెమెరాకి ఫేవర్ చేసుకోవటానికి నా పక్కన వాలింది. సో ఎగ్జాక్ట్గా నాకు పక్కన అనమాట, ఇది పక్కన వాలితే సో దీనికి కూడా ఒక 2-3 పిక్స్ ఎక్కువ తీసాను. Here that are sleeping. Yeah.
ఈ రెండు బాగా చిన్నవి, బాగా ఆడుకుంటున్నాయి ఆ తాడు పట్టుకుని. Making a photo is so cute. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లలు అనమాట. సో వాళ్ళని చూసుకోవడానికి, వాళ్ళకి గైడ్ చేయడానికి ఒక సార్ కూడా ఉన్నారు. ఏదో ఒక బర్డ్ అండ్ ఏదో ఒక యానిమల్కి కాకుండా ప్రతిదీ ఇక్కడ ఉన్న ప్రతి యానిమల్కి కూడా సేమ్ ఒకటే రూల్ అనమాట. సో దానికి కన్వీనియంట్గా ఉండాలి, అది ఫ్రీగా ఉండాలి. సో ఆ రకంగా దానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అరేంజ్ చేసి సో ఇక్కడ ఈ జూ అనేది మెయింటైన్ చేస్తారు. 1940 నుంచి కూడా ఇది ఇలాగే రన్ అవుతుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా డెవలప్ అయింది ముందు కంటే కూడా. సో స్టార్టింగ్ అయితే కనుక 1940 నుంచి ఇది జెరూసలేంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. תארי לעצמך שהיא אוכלת 3 פעמים ביום. אתה יכול... אני לא בטוחה ש... 3 ימים. אני לא בטוחה שאתה עובר שם. מטפלים שלה מביאים לה אחרי 3 ימים. הם גם נותנים לה כמות של בשר. אני לא יודעת. Do you think he can pass here? No. No. Backside. זה מפריע כי... הנה הקופים! ఇది వచ్చేసి లైన్. సో మనకి బైబిల్లో 150 టైమ్స్ 150 సార్లు మెన్షన్ చేసి ఉంది బైబిల్లో. ఇదైతే కనుక దానికి అరేంజ్ చేసినటువంటి ప్లేస్ అన్నమాట. సో మనకి కింద నుంచి అండ్ పైనుంచి కూడా చూడడానికి స్టెప్స్తో అరేంజ్ చేశారన్నమాట. సో దాన్ని పైనుంచి కూడా చూడొచ్చు. నార్మల్గా మనకి ఫ్రంట్ నుంచి కూడా వ్యూ ఉంది, ఇది పైనుంచి అన్నమాట. ఏవైతే రీఛార్జబుల్ వెహికల్స్ తీసుకునే కౌంటర్ అయితే ఇది. సో ఎంట్రన్స్లో ఉంటుంది ఇది. సో ఇదే ఆ వెహికల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో వీళ్ళందరూ స్కూల్ పిల్లలు. ఇది క్యాఫ్టేరియా. సో ఈ జూ మొత్తం కూడా మనం ఏదైనా యానిమల్ గురించి లేదంటే ఏదైనా బర్డ్ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడ గైడ్స్ ఉంటారనమాట. ఇందులోనే ప్రతి యానిమల్ దగ్గర అండ్ ప్రతి బర్డ్స్ దగ్గరలోనే గైడ్స్ ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. సో నార్మల్గా ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిబ్రూలో మెన్షన్ చేసి ఉంటుంది ప్రతి బర్డ్కి అండ్ ప్రతి యానిమల్కి ఎంట్రన్స్లోనే మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఇన్ కేస్ మనకి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
సో నాకు ఈ జూలో ఇవి చాలా బాగా నచ్చినాయి అన్నమాట. సో ఇది వైట్ అండ్ ఆరెంజ్ కలర్ 2 కలర్స్లో ఉన్నాయి ఇవి. అండ్ ఒక్క కాలు మీద నించొని రెస్ట్ తీసుకుంటున్నాయి ఇవన్నీ కూడా. సో ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ఒక్కొక్కటి కూడా 1 మీటర్ హైట్ ఉంది. సో చాలా హైట్ ఉన్నాయి ఇవి. అండ్ ఇది చాలా దగ్గరగా ఉంది. సో మనకి చెయ్యి పెడితే అంత దూరంలోనే ఉన్నాయి అవన్నీ కూడా. బట్ టచ్ చేయకూడదు కదా, అందుకని చెప్పేసి జస్ట్ మన వీడియో మాత్రం తీసాను. సో ఇవైతే కనుక చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ వీటిని షూట్ చేయడానికి వచ్చే టైంకి కరెక్ట్గా వీటికి ఫీడింగ్ అయ్యింది అప్పుడే. సో వీటి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇవన్నీ తిరగడానికి. బట్ ఇందులో చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అండ్ పెద్దవి కూడా ఉన్నాయి. పెద్దవి అయితే అరౌండ్ 6-7 ఫీట్ హైట్ ఉంటుంది ఒక్కొక్కటి, అంత హైట్ ఉంది అన్నమాట ఇది. కొన్ని అయితే పిల్లలు కూడా వాటి కడుపులో దాచుకుని వెళ్తుంటాయి కదా ఇవి. సో అది కూడా తీసాను క్లిప్, బట్ అది మిస్ అయింది. సో ఇది అన్నిటికంటే పెద్దది. Hey! Shalom.
Like pigs, but they are not pigs. It's not pig? אתה יכול מפה, גרשון, מפה. సో నేను వీటిని చూసిన వెంటనే పిగ్స్ అనుకున్నాను, బట్ ఇవి పిగ్ కాదంట. బట్ ఇవి చూడడానికి అలానే ఉన్నాయి. What is the name of this, ma'am? Peccary. Peccary. Okay. And this is, ma'am? Tapir. Tapir. זה תפס את הזרם. సో దీంట్లో వెనకాల మీకు గ్లాస్ది ఒకటి బాల్ లాగా కనిపిస్తుంది కదా. సో అది యాక్చువల్లీ చిన్నపిల్లలు ఎవరైతే కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ సైడ్ నుంచి, దీనికి లెఫ్ట్ సైడ్ నుంచి ఒక టెర్మినల్ లాంటిది ఉన్నదన్నమాట. సో కిడ్స్ అందులోంచి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంది. సో ఇది మనం ఇప్పుడు చూసే వ్యూ అయితే కనుక బయట నుంచి, కిడ్స్కి అయితే కనుక లోపలికి వెళ్ళి చూసేదానికి అవకాశం ఉందన్నమాట. డైరెక్ట్ వాటి లోపల ఉన్న ఆ రెండు బెలూన్స్ లాగా కనిపిస్తున్నాయి కదా మీకు వెనకాల గ్లాసెస్ తోటి. సో ఒక దాంట్లోంచి రావడానికి అంటే ఇంకొక దాంట్లోంచి వెళ్ళడానికి కూడా వే ఉందన్నమాట. టెర్మినల్లా పెట్టారు, దానికి కింద నుంచి ఉంటుంది అది. ఈ బాస్ అయితే పైనుంచి మొత్తం జూ అంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఏం జరుగుతుందని. Hello. సో ఇదైతే క్రోకడైల్ కోసం అరేంజ్ చేసింది, బట్ అది ఎక్కడుందో నాకు కనిపించలా. మొత్తం అంతా తిరిగాను కానీ అది వాటర్లో ఉందా బయట ఉందా అనేది నాకైతే కనుక ఐడెంటిఫై అవ్వలేదు.
ఇదే మన జెరూసలేంలో బైబిల్ జూ. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో ఇక్కడ వరకు వీడియో చూసుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. సీ యూ ఆల్.